Hi everyone, welcome back to my channel. Welcome back to one more vlog. Hi Sudhi. Hi. We are hitting road today. ఎందుకంటే we are going for strawberry picking. ఈ సమ్మర్ లో ది బెస్ట్ థింగ్ ఏంటంటే మంచి స్ట్రాబెరీ పికింగ్ ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్ గా ఇంకొక అడిషనల్ బెనిఫిట్ కూడా ఉంది దీంతో. ఏంటంటే ప్రైస్ కిలో స్ట్రాబెరీస్ $20 ఉన్నాయి. ఇక్కడ 3 కిలో హ్యాండ్ పిక్డ్ స్ట్రాబెరీస్, మనకు నచ్చిన స్ట్రాబెరీస్ మనం $15 లో పిక్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ రైట్. సో అందుకని అండ్ ఆల్సో నాకు ఆ యాక్టివిటీ ఇష్టం కాబట్టి మేమిద్దరం పోతున్నాం. బేసిక్ గా చాలా చిన్న పిల్లలు కూడా వెళ్తారు, కానీ నాకు ఇష్టం కాబట్టి వెళ్తున్నా. ఇట్స్ అ ఫన్ యాక్టివిటీ, సో అందుకని వెళ్తున్నా. ఎనీవేస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మొన్న సుధీర్తో ఇక్కడికి కాఫీ డేట్కి వచ్చాను కదా, ఇక్కడ నేను టేక్ అవే కోసం వచ్చిన. ఇప్పుడు కాఫీ తీసుకొని స్టార్ట్ అయిపోతాం. సుధీర్, cheers. ఇప్పుడే వచ్చాము. పార్కింగ్ దొరకడానికి చాలా టైం పట్టింది. మీరు చూసారు కదా ఇందాక ఎంత లైన్గా ఉన్నాయో కార్స్ అని. సో అయితే ఫస్ట్ స్ట్రాబెరీ పికింగ్కి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి చెట్లు, ఇవి యూకలిప్టస్లో ఒక వెరైటీ అనమాట. ఇవి చాలా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. వీటిని మన బొకేస్లో అలా పెడతారు అండ్ షవర్లో కూడా పెట్టుకుంటారు ఆ రిలాక్సేషన్ కోసం. సో ఐ డోంట్ నో మీకు క్లియర్గా కనబడుతుందో లేదో, బట్ యా, ఇదొక మొత్తం తోటంతా ఇదే పెంచుతున్నారు వీళ్ళు. ఎవరో మంచిగా ఆల్రెడీ తెంపేసుకొని వచ్చిండ్రు. చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో. డిడ్ యూ హ్యావ్ ఫన్? సో మేము ఇప్పుడు వచ్చేసాము ఎంట్రన్స్లో. సో ఒక బాక్స్ 3 kgs వరకు హోల్డ్ చేస్తుంది. అది $15 లో మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడే బాక్స్ తీసుకున్నాము. ఇదంతా ఫిల్ చేసుకోవచ్చు $15 కి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఎక్కడెక్కడైతే మంచి ఫ్రూట్స్ ఉన్నాయో అటు సైడ్ వెళ్ళిపోదాం. మీరు చూడండి, అలా ఫిల్ చేయొద్దంట, ఎక్స్ట్రా ఫిల్ చేయొద్దు, ఇలా ఫిల్ చేసుకోండి అని చెప్పేసి పెడుతున్నారు. ఇది చూడండి, అందరూ ఆల్రెడీ చేసేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇది ఒక మంచి స్మార్ట్ మూవ్. మనకి యాక్టివిటీలా ఉంటుంది, వాళ్ళకి కూడా లేబర్ కాస్ట్ తగ్గిపోతుంది మనమే పికింగ్ చేసుకుంటే, విచ్ ఇస్ రియలీ గుడ్. సో ఇప్పుడు మనం కొంచెం ఖాళీగా ఉన్న అయ్యల్లో చూసుకుందాం. స్వీట్ ఉన్నాయి ఈ అయ్యలో, బాగున్నాయి. చాలా స్వీట్ ఉన్నాయి. మా ఆయన నాకు డబ్బా ఇచ్చి వెనుకొస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, పట్టుకోండి డబ్బా. ఎట్లా అని చెప్పి తిని బాగుందా? టేస్టీ ఉన్నాయి. కమ్ ఆన్, పికింగ్ స్టార్ట్. ఏం చేస్తావు? నేను తెంపుతుంటే నువ్వేం చేస్తావు? అంతే అంటావు. చాలా స్వీట్ ఉన్నాయి. ఇలా కొంచెం మంచిగా పండినే తీసుకుంటే బెటర్, జ్యూసీగా బాగుంటాయి. ఆల్రెడీ తెంపి పెట్టిండ్రు. నేను క్వాలిటీ టెస్ట్ 4 తెంపి 2 తినేస్తున్నాడు గైస్ ఆల్రెడీ. చూడండి ఎన్ని తెంపాడు. అవన్నీ నేనే ఇచ్చినాయి. తిను ఓ 1 కిలో తినేసి. ఎంత బాగున్నాయో. అయితే ఆస్ట్రేలియాలో నేనుండేది వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో. ఈ స్టేట్లో ఏంటంటే మనకి స్ట్రాబెర్రీస్ పెంచే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ అయితే బెడ్ వేస్తారు కదా కింద, ఆ బెడ్ వేసేసి దాంట్లో ఈ చెట్లని స్ట్రాబెర్రీ ప్లాంట్స్ని పెట్టేసి ఒక 30-40 సెంటీమీటర్స్ దూరంలో ఒక్కొక్క ప్లాంట్ని పెట్టుకుంటూ పోయి దాని పైనుంచి వీళ్ళు ఒక 1/2 మీటర్, ఒక చెట్టుకి 1/2 మీటర్ ఎత్తుకి పైనుంచి ఇలా ఒక ప్లాస్టిక్ టన్నల్స్ వేసి మరీ గ్రో చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఎక్కువగా చూస్తాం. జనరల్గా అయితే గ్లాస్ హౌసెస్లో అలా పెంచుతారు కదా, కానీ ఇక్కడ మాత్రం ఇది మోస్ట్ కామన్ ప్రాక్టీస్ అంట. చూడండి స్ట్రాబెర్రీస్ ఎంత బాగున్నాయో. మనం ఓన్గా మనమే పిక్ చేసుకోవచ్చు హ్యాపీగా. స్ట్రాబెర్రీ ఫ్లవర్స్ చూడండి.
ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇది ఫ్రూట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇలా వచ్చేసి చూడండి ఫ్లవర్ ఎండిపోయి ఇలా బయటకు వచ్చేసి దాని నుండి ఇలా కొంచెం ఈ స్టేజ్కి స్ట్రాబెర్రీ వచ్చి మళ్ళీ ఇలా వైట్ అయ్యి కొద్దిగా రెడ్ అయిపోయి అప్పుడు ఇలా ఫుల్గా ఫామ్ అయిపోతుంది. చూడండి ఇలా కొంచెం మంచిగా రెడ్గా ఉన్నాయి తెంపితే ఏంటంటే జ్యూసీగా ఇలా కొంచెం స్వీట్గా ఉంటాయి. కొంచెం ఇలా తీసుకుంటే ఏంటంటే పుల్లగా ఉంటాయి అన్నమాట. సో స్ట్రాబెర్రీస్ ఆల్రెడీ కొంచెం దాంట్లో పుల్లగా ఉంటాయి కాబట్టి మంచిగా రెడ్గా అయినవి మాత్రమే చూస్ చేసుకోవాలి. అసలే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చిన నా ప్లాన్ ఏంటంటే 3 కిలోలు తెంపి 1 కిలో లోపడేసుకొని పోదామని 3 కిలోలు తెంపి 1 కిలో లోపడేసుకొని పోదామని. నేను 1 కిలో సుధీర్ 1 కిలో న్యాయం చేయాలి $15కి. అంత లేదండి, ఏదో ఒకటి తిందామని అనుకుంటాం కానీ ఇలా అనుకున్నప్పుడు ఎక్కువ తినలేము. సుధీర్ అయితే మంచిగా వీడియో తీస్తా అని చెప్పి మెల్లగా తీసుకున్నాడు. అప్పుడే అర్థమైంది ఎందుకు అబ్బా వచ్చి మరి వీడియో తీస్తా అంటున్నాడు అనుకోండి. తెంపకుండా ఎస్కేప్ అవుదాం అనుకున్నావు కదా నువ్వు. తింటూ ఎస్కేప్ అవుదాం అనుకున్నా. అంతా యాక్టింగ్ గైస్, ఏమీ తెంపలేదు ఇంతసేపు. ఏ అద్భుతమైన స్ట్రాబెర్రీ మీరు చూసారంటే ఏం తెంపలేదు గైస్. ఇంట్లో ఇంత నేను తెంపితే ఇంత సుధీర్ తెంపిండు. ఇవన్నీ కల్పితాలు మాత్రం అంత లేదు. చాలా ఫన్గా ఉంది కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇదే ఇంకో 2-3 గంటలు నేను ఇక్కడ ఉన్నా అనుకోండి, రేపు నా ఛానల్లో నేను వచ్చి మాట్లాడితే మీరు నన్ను గుర్తుపడతారు. ఈమెవరు ఈ తేజు ఛానల్లో వచ్చి ఎవరో మాట్లాడుతున్నారు అనుకుంటారు. అట్లుంది పరిస్థితి. గొంతు ఆరిపోతుంది. అబ్బా వాటర్ అయితే తెచ్చుకున్నా కానీ ఇప్పుడే అవసరం లేదు. సో మళ్ళీ తెంపడం స్టార్ట్ చేద్దాం. మీరు పర్త్లో ఉంటే నేను ఏం చేస్తానంటే డీటెయిల్స్ ఇది లొకేషన్ ఇవన్నీ పెడతా, మీరు గూగుల్లో చూసినా చాలా ఉంటాయి. నేను వచ్చిన దానికైతే ఫ్రూట్స్ అయితే స్వీట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా మంచిగా మీ కిడ్స్ ఉన్నారనుకోండి ఫన్ యాక్టివిటీ. ఇక్కడ బుడ్డ పిల్లలు ఎంత తెంపుతున్నారంటే వాళ్ళకి ఏం తెలుసో ఏం తెలియదు కానీ మంచిగా తెంపుతున్నారు, తింటున్నారు. యాక్చువల్గా ఇది ఒక మంచి కిడ్స్తో ఫన్ యాక్టివిటీ అండ్ మనకు కూడా టైం పాస్. అలా ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇలాంటివి తెంపుకోవాలని ఎవరికన్నా చెప్పండి, ఛాన్స్ ఉన్నప్పుడు వచ్చేయడమే. నేను చూడండి ఎంత ఉంది. అంత బాగున్నాయి చూడండి. ఈ బాక్స్ మొత్తంలో ఇక్కడ వరకు నేనే తెంపిన గాయస్. ఈ ఒక 4-5 సుధీర్ తెంపిండు. అన్ని దీంట్లో అన్ని పొట్టలో ఉన్నాయి గాయస్. ఇప్పుడు 4-5 తెంపినా, కింద లేరంతా నాది. లేదు నేను ఎక్కువ తెంపిన, సుధీర్ మొత్తం పొట్టలో వేసుకున్నాడు. సో మొత్తానికి పికింగ్ అయితే అయిపోయింది. ఐ థింక్ ఇవైతే 3 కిలోస్ ఉన్నా ఉండకుండా ఐమ్ డన్. సో మంచిగా స్మూతీస్లో అన్నీ వాడుకుంటా, నేను ఒక్కదానే వాడుకుంటా గైస్. ఎందుకంటే మా హస్బెండ్ కాంట్రిబ్యూషన్ కొంచెమే ఉంది. అప్పుడో ఇప్పుడు ఇస్తాను, మిగతా అన్నీ నేనే వాడుకుంటా. నేను ఫ్రూట్స్ తినా, ఓన్లీ జ్యూస్. వద్దా నీకు? ఓకే సరే, గుర్తు పెట్టుకున్నా. ఓకే ఇప్పుడైతే బిల్లింగ్కి వెళ్ళిపోదాం. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ బ్యాచ్, ఓన్లీ ఇటు మట్టుకే యాక్సెస్ ఇచ్చిండ్రు. చూడండి ఎంత యాక్టివ్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు తెంపుకుంటూ. ఇవన్నీ డ్రాగన్ ట్రీస్ అక్కడక్కడ ప్లాంటింగ్ అయింది. టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది. గార్లిక్, పర్పుల్ గార్లిక్, ఇది పర్పుల్ గార్లిక్. యు గ్రో ఇట్ హియర్? You grow it here? Yes, we grow it here. Oh, nice. Is it a family business? Yeah. Oh, nice. How long it's been? 3 decades now. Oh, awesome. So how much is that box? 25.10. Nice. Thank you. So free range eggs, fresh honey. So nice. బ్లూబెర్రీస్ కూడా ఉన్నాయి. నా పికింగ్ కూడా అయిపోయింది కాబట్టి లెట్స్ గో. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఇక్కడ.
ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Click the bell icon for more updates. I'll see you all again in the next video. Until then, bye.